మీరు ప్రజల్లో వ్యతిరేకత ఉందంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సభలు సభలకు చూస్తేనేమో లక్షల మంది హాజరవుతున్నారు. ప్రజలు ఏది నమ్మాలి? ఇటు సిద్ధానికి వచ్చే లైవ్లో కనపడే 10 లక్షల మంది జనం కనపడుతున్నారు, లేదంటే టీవీ మీడియాలో చర్చా కార్యక్రమాల్లో, లేకుంటే ఇంకా అయిపోయిందని చెప్పే వాళ్ళకి ప్రజలు నమ్మాలి అర్థం కాని ఒక గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నారు. నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన సభకి జనం వచ్చారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన సభకి జనం వచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని వెళ్తున్న సభలకి జనం వస్తున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న సభకి జనాలు వస్తున్నారు. ఎన్నికలప్పుడు జన సమీకరణ ప్రతి సభకి జరుగుతుందండి, అది వాస్తవం. జన సమీకరణ కూడా చేసేది ఎందుకు? మేము ఇంత బలంగా ఉన్నాం చూపించుకోవడానికి. జన సమీకరణ మీరు ఎప్పుడో చేశారో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారని మీరు ఎలా చెప్పగలరు? మీరు సమీకరిస్తున్నారు. మీరు సమీకరించకుండా జనం ఎక్కడ స్వచ్ఛందంగా రావట్లేదే. ఎవరు సభన పెట్టినా, అది టీడీపీ పెట్టినా, జనసేన పెట్టినా, అది వైఎస్ఆర్సీపీ పెట్టినా, ఎవరైనా సమీకరించాల్సిందే. సో ఈ జనాలను బేస్ చేసుకొని మీరు ఇక్కడ ఇది అనుకూలంగా ఉంది, ఇది వ్యతిరేకంగా ఉండటం అనేది కాదండి. గ్రౌండ్ రియాలిటీలో ఉద్యోగస్తుల్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో కానీ, ప్రజల్లో కానీ ఎంతవరకు వ్యతిరేకత ఉంది లేదా ఎంతవరకు అనుకూలత ఉందనేది గ్రౌండ్ రియాలిటీలో జరిగే సర్వేలు ఉంటాయి చూసారండి, అవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీకు 80% సర్వేలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి రియాలిటీ ఎలా ఉండబోతుంది ఏంటి అది. సో అది ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ద్వారా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని తెలుసుకొని గ్రహించినాకే సీట్లు మారుస్తున్నారు. వాస్తవంగా వీళ్ళకి అనుకూలంగా ఉండి మరి లక్షల మంది వీళ్ళకి జనం స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలతో అద్భుతాలు సృష్టించారు, ప్రజలు కూడా ఆనందంగా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సీట్లో ఒక అభ్యర్థిని కూడా మార్చాల్సిన అవసరం లేదే. సో జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక అసలు కార్యకర్తల్లో వాళ్ళ ఆలోచన ఏంటి? ఈ కలయికని వాళ్ళు నాయకులైతే ఓకే ఇష్టపడుతున్నారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరం అని చెప్పి కలిసిపోయారు. కార్యకర్తల్లో ఆ ఉత్సాహం కానీ ఆ కలయిక కానీ కనపడుతుందా అంటే మీరేం చెప్తారు? మీకు ఒకటేనండి, నాయకులు కలిసినంత తేలిగ్గా కార్యకర్తలు కలవలేరు. ఎందుకంటే రకరకాల వాళ్ళ మధ్య రకరకాల విభేదాలు, వైరుధ్యాలు, ఆధిపత్య పోరు కింది స్థాయిలో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కాబట్టి అది అంత తేలిక కాదు. దానికి కొంత టైం పడుతుంది. కాకపోతే ఈరోజు ఇక్కడ మీరు గమనిస్తే ఇది మొదటి కలయిక కాదు. లోగడ ఒకసారి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకుండా డైరెక్ట్గా మన జన సైనికులందరూ కూటమిని సపోర్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కానీ, జరిగిన నష్టాలు కానివ్వండి, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మళ్ళీ ఏదైతే ఈ కూటమి ఫామ్ అయిందో పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా వాళ్ళ కార్యకర్తలకు కానీ కింది స్థాయి నాయకులకు కానీ ఒకటే చెప్పారు, మనం పోటీ చేసి అంత సొంత బలం మనకి లేదు. 175 స్థానాల్లో పోటీ చేస్తే అంత బలం కానీ, అంత స్థానికత్వం కానీ, అంత కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మన దగ్గర లేరు. రెండోది, ఎంతో ఖర్చుతో కూడుకున్న ఎన్నికలు ఇవి. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన అవినీతి కానీ, ఆయన సంపాదించిన డబ్బు కానీ, ఇసుకలు కానీ, రకరకాల విధాలుగా లెక్కర్ ఇండస్ట్రీస్ కానీ అన్నీ వాళ్ళే కాబట్టి సో ఆయన ఎదుర్కోవడం అంత తేలిక కాదు. అలాగే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలిందంటే రేపు మళ్ళీ ప్రజలు ఇంకా చాలా ఇబ్బంది పడతారు. సార్ మీరు అన్నదానికి నా స్ట్రైట్ క్వశ్చన్, 2 మాటలు మీ దగ్గర నుంచి వస్తున్నాయి, అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి. మీరు ముఖ్యమంత్రి అంటే ఎలా అవుతానో, మీరు అందరూ నన్ను గెలిపిస్తే కదా ముఖ్యమంత్రిని అవుతానని ఆయన ఒక మాట అన్నారు. మొన్న లోకేష్ బాబు గారు ఒక సందర్భంలో ముఖ్యమంత్రి ఎవరు అంటే ఖచ్చితంగా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అన్నారు. ఈ 2 స్పష్టం. అవును. వేరే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆ మాట అంటూ నాకు ఇష్టం లేదు, లోకేష్ గారి మాటలకి నేను కొంత నొచ్చుకున్నానని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. మీరన్నట్లే పవన్ కళ్యాణ్ గారు అన్నట్లే మరి 24 సీట్ల ద్వారా ముఖ్యమంత్రి అవ్వలేము, ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశ ఉంది. సో 2 మాటలు మీవైనప్పుడు మిగతా దిగువ స్థాయి కార్యకర్తలు ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటండి, కూటమి అన్నాక ఇలాంటి మొన్న 2 సీట్లు ముందు అనౌన్స్ చేసినప్పుడు కానివ్వండి, ఇలాంటి రకరకాల సందర్భాల్లో చిన్న చితక ఇష్యూస్ వస్తాయి. అదే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకి రకరకాల సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పారు, సర్దుకుపోండి, పట్టించుకోకండి, ఎన్నికలు ఇంపార్టెంట్, ఓటు చేయకూడదు, ప్రతి ఓటు కీలకం, మనం సర్దుకుపోవాలి, టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులతో కలిసిపోండి, అటు నుంచి ఏదన్నా వ్యతిరేకత వచ్చినా కూడా సమన్వయం పాటించండి అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ నిన్న తాడేపల్లి సభలో కూడా ఆయన తాడేపల్లిగూడెం సభలో కూడా చాలా క్లియర్గా చెప్పారు, సీఎంగా కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, దాంట్లో మాకు ఎటువంటి సందేహం లేదు, మాకు తెలుసు 24 సీట్లు లేకపోతే 3 ఎంపీ స్థానాలని మమ్మల్ని కించపరిచే నాయకుల్ని, మీ బలం ఇంతేనా అనే నాయకులకి నేను చెప్పేది ఒకటే, నా బలం నాకు తెలుసు,
నా వాస్తవం నాకు తెలుసు, నా గ్రౌండ్ రియాలిటీ నాకు తెలుసు, నా కార్యకర్తలకు తెలుసు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు నా వెనకాల వస్తారు, నా నిజాయితీ తెలిసిన వాళ్ళు నా వెనకాల వస్తారు, నేను ఎవరిని రూపాయి పెట్టమనట్లేదు, ఎవరి డబ్బులు నేను ఇక్కడ ఖర్చు చేయట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు, ఆచరణ సాధ్యం కానీ నేను హామీలు ఇవ్వట్లేదు, నా నిజాయితీని నా నిబద్ధతని నచ్చిన వాళ్ళు నా వెనకాల వచ్చి కూటమిని బలపరిచి ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చేయకుండా కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సహకరించాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇదే స్పష్టత ఒక నెల క్రితం లేదా ఒక నెల క్రితం పవన్ కళ్యాణ్ గారికి లేదా? ఇదే స్పష్టత ఎందుకు లేదంటే ఒక చిన్న మాట, కేంద్రంతో నేను చాలా చివాట్లు తిన్నాను, కేంద్ర పెద్దలతో నేను ఒప్పించుకోవాల్సి వచ్చింది, ఒక చిన్న మాట ఇక్కడ ఒక చిన్న మాట, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ కూటమి వల్ల ఇప్పుడు ఆ 24 స్థానాల్లో ఆల్రెడీ అక్కడ ఎప్పటి నుంచో కొంతమంది అభ్యర్థిత్వం ఆశిస్తూ అక్కడ ఖర్చు పెట్టుకుంటూ అక్కడ కార్యకర్తలు నిలబెట్టుకుంటూ పోరాటాలు చేస్తూ గవర్నమెంట్ నాయకులు లోకల్ ఎమ్మెల్యేలతో పోరాటాలు చేస్తూ ఎంతోమంది సీటుకు ఆశించి ఎంతో ఖర్చు పెట్టుకొని ఈ రోజుకు ఉన్నోళ్ళు ఉన్నారు. మరి అక్కడ కూడా తలనొప్పి వ్యవహారమే. కానీ వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది ఎక్కడ కూడా చీలకూడదు అన్న ఒక కృత నిశ్చయంతో వీళ్ళిద్దరూ కలిసి పనిచేయాలనుకుంటున్నారు. స్పష్టంగా ఉన్నారా? స్పష్టత ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటండి, ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు అన్నిట్లో స్పష్టత రావాలంటే రాదండి. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, ఈ కూటమిని మేము ఎంతో కష్టపడి ఎంతో మందిని ఒప్పించి ఎంతో మందిని మెప్పించి ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము ఈ కూటమిని ఏర్పరిచాం అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన ఎక్కడ ఏం దాచిపెట్టట్లా. ఒకటేనండి, ఒక ఇంట్లో ఉన్న ఇద్దరు అన్నదమ్ముల మధ్య రకరకాల సమస్యలు ఉంటాయి. ఈరోజు ఇలాంటి టైంలో ఒక రెండు వ్యతిరేక పార్టీల నుంచి ఒక కూటమి తయారయ్యి అందరిని మెప్పించాలంటే అది కూడా సాధ్యం కాదండి. కొంత వ్యతిరేకత అనేది ఉంటుంది. కానీ ఈరోజు మీరు గమనిస్తే 80 to 90% వ్యతిరేకతను అధిగమించి ఈ స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారు. నిజంగా చెప్పాలంటే ఈ కూటమి ఫార్మేషన్లో కానీ ఈ కూటమిని ఈ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడంలో కానీ పవన్ కళ్యాణ్ గారి చొరవే ఎక్కువ ఉంది. దీంట్లో బీజేపీ పాత్ర ఏంటి? బీజేపీది క్లారిటీ లేదండి. ఇంకా ప్రభుత్వంలో కలుస్తారా లేదు బయట నుంచి ప్రభుత్వానికి వాళ్ళ ఆశీస్సులు ఉండి రేపు ఫ్యూచర్లో వీళ్ళ మద్దతు వాళ్ళు తీసుకుంటారా అనేది ఇంతవరకు స్పష్టత. పవన్ కళ్యాణ్ గారు గతంలో 2 మాటలు అనేవాళ్ళు. ఒకటి బీజేపీ ఇచ్చే రూట్ మ్యాప్ ప్రకారమే నేను ముందుకెళ్తాను అన్నారు. ఈరోజు రూట్ మ్యాప్ కోసం పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కూడా వెయిట్ చేస్తుంది. వీళ్ళిద్దరిల్లే రేపు బీజేపీ పెద్దలతో మీటింగ్లో కూడా పాల్గొంటున్నారు. సో ఈ రూట్ మ్యాప్ ఇద్దరు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మాట, ఈరోజు ఇద్దరు కూటమి తరపున ఇద్దరు వెళ్ళి మాట్లాడటం, ఈ రూట్ మ్యాప్లో బీజేపీ ఇచ్చే రూట్ మ్యాప్ ప్రకారం వెళ్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కొన్ని సంవత్సరాల క్రితం అండి. కొన్ని సంవత్సరాల క్రితం కాదు, రీసెంట్గా వారాహి యాత్ర మొదలుపెట్టే ముందు జరిగిన మాటలు. రీసెంట్గా మాత్రం వారు కూడా మాతో కలిసి వస్తారు, మా కూటమిలో ఉంటారు అని మాత్రం ఆయన చెప్పారు. ఆ దిశగా అటు చంద్రబాబు నాయుడు గారితో కానీ ఇటు పవన్ కళ్యాణ్తో కానీ మన జేపీ నడ్డా గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి కొన్ని సమావేశాలు ఏర్పాటు చేశారు. సో వాళ్ళకు కూడా వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ వాళ్ళు కొంత ఆలోచనలు అవి చేసుకుంటూ ఎంతవరకు కూటమిలో కలుస్తారు ఏం జరుగుతుంది అనేది కూడా మనం అంటే మనం అవుతుందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం బీజేపీ కూడా కూటమిలో కలవబోతుందండి. నాకు తెలిసి అతి కొద్ది రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంపీ సీట్లు ఇవ్వడానికి సంసిద్ధంగానే ఉన్నారు. ఎమ్మెల్యే సీట్ల విషయంలోనే కొంత సందిగ్ధం ఉంది. నాకు తెలిసి అతి కొద్ది రోజుల్లోనే ఈ కూటమిలో బీజేపీ పాత్ర ఏంటి, వాళ్ళకి ఎన్ని సీట్లు కేటాయించేది అనేది కూడా చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒకటైతే బీజేపీ మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా రేపు ఎలక్షన్ చేయగలదా? ఒకటండి, బీజేపీ పార్టీ లేకుండా లాస్ట్ పోయినసారి ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి బలం లేదు, 1 to 2% ఉంది. ఇక్కడ 1 to 2% ఉన్న బీజేపీకి ఎందుకు అన్ని పార్టీలు భయపడుతున్నాయి? పార్టీలు భయపడుతున్నాయి అనుకుంటే తప్పు. ఆ 1-2% కూడా ఎందుకు పోగొట్టుకోవాలి? ఆ 1-2% ఓటింగ్ కూడా కీలకమే కదా. ఇక్కడ ఎలక్షన్స్ టైట్గా ఉన్నాయి. ఇందాక మీరే అన్నారు గ్రౌండ్లో ఎలక్షన్ రియాలిటీ వేరుగా ఉంది, సర్వేలు చెప్తున్నారు. ఇక్కడ ప్రతి ఓటు కీలకం అనే కేవలం ఆ పాయింట్ని బేస్ చేసుకునే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు పరిమితం అయినా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి అటు జనసేనతో కలిసిన, ఈవెన్ బీజేపీతో కలవటానికి మళ్ళీ ఆయన కూటమిలోంచి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ వాళ్ళ బీజేపీతో కలిసి నడవడానికి ఆయన సిద్ధమవుతుంది. ఎందుకంటే
ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అలా ఉన్నాయి.